హలో, టార్గెట్ ఇప్పుడే క్రాస్ అయ్యాడు. హలో, టార్గెట్ నన్ను కూడా ఇప్పుడే క్రాస్ అయ్యాడు. హలో మామ, టార్గెట్ ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చాడు మామ. ఒక్క నిమిషం మామ. ఏంట్రా? టార్గెట్ ఎందుకో పిండాడు మామ. అయితే వెళ్ళి వద్దులే మామ. వాడిది లేపరా. లేకపోవట్లేదు మామ. రే, లేపటం అంటే వాడిని లేపటం రా, కుర్జీ పట్టుకొని లేపటం కాదు. లేపండి. ఏ ఏ లే ఏ ప్లాస్టర్ తీస్తా కానీ అరిస్తే డొక్కలో పొడుస్తా, ఓకేనా? రే ఎవర్రా మీరు బూచోలాగా? ఆ ఫేస్కి మాస్కులు ఏంటి, నచ్చేది అట్లేంటి? బావా, వాడికి సినిమాలు చూసి అలవాటు లేదనుకుంటా. రే, మీది మేము కిడ్నాప్ చేసాం. మీ బాబుకి ఫోన్ చేయి, మా డిమాండ్స్ ఏంటో చెప్పాలి. ఒరే, వాడికి రెస్పెక్ట్ ఇచ్చేది చేయరా, చెయ్యి. మీ బాబుకి ఫోన్ చేయి. రే, మళ్ళీ మనం అదే కాలేజీకి వెళ్ళాలరా. అవును కదా, మీ ఫాదర్కి ఫోన్ చేయండి. మీకేం కావాలో చెప్తే మా డాడీ చేస్తా లేదో చెప్తా. సరే చెప్తే నేను, మీ డాడీ 4 గుడ్ స్టూడెంట్స్ని డిటైన్ చేయాలనుకున్నాడు. గుడ్ స్టూడెంట్స్ ఎవర్రా? నీ అబ్బా మనమేరా. ఓ సారీ. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిటైన్ చేయకూడదు, అదే మా డిమాండ్. మేము కాలేజీ నుండి అటెండ్ అయితే నువ్వు ఈ లోకం నుంచి ఎలిమినేట్ అవుతావు. రేపు ఈవినింగ్ లిస్ట్ అయిపోతుంది, దానిలో మా నెంబర్లు ఉండకూడదు. సరే మీ రోల్ నెంబర్ చెప్పండి, నేను మా డాడీకి ఫోన్ చేసి చెప్తా. 5801. 37. 5807. అది నా నంబర్ రా. అబ్బా, ఏంటి ఆ నలుగురు మీరేనా? అరే గోలాం, ఆ నలుగురు మేమే. నీది బాబేమో ఏలడకి ఏలడకాతో గోడలు దొక్కకుండా చూస్తుంటే నువ్వేమో గోడ వైపే చూస్తున్నావు. చూడండి, మనం ఇంకా ఇక్కడే ఉంటే నేను కాదు మీరు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ దయ్యం ఉంది. మా డాడీ గురించి రాగానే ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకున్నా. ఇలాంటి స్టోరీ చెప్పినందుకే మీ బాబు మమ్మల్ని డిటైన్ చేయాలనుకుంటున్నాడు. స్టోరీలు చెప్పడానికి నేను డైరెక్టర్ కాదు. ఈ ఇంటికి రెంట్కి దిగినప్పటి నుంచి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. నైట్ మాకు చుక్కలు కనపడుతున్నాయి. అంటే నైట్ నువ్వు నీ బాబు నిద్రపోకుండా చుక్కలు లెక్కేస్తున్నారా? అందుకే ఆయన కాలేజీకి వచ్చి నిద్రపోతున్నాడు. జోగులు కాదరా, కొండగొర్రె. నిజంగానే వెళ్ళాలి. అది దరిద్రుడా, అది సైలెంట్లో పెట్టరా. ఓకే ఓకే. సిచ్యువేషన్స్ ఏంటి మామ ఇలా సింక్ అవుతున్నాయి? మనం వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా. రే జూనియర్ ఆర్జీవి, నువ్వు నమ్మే దెయ్యాలు గొడవ మాకంటించమాక. చూడు మామ, మనం నమ్మే ప్రతిదీ నిజం కాదు. మనకు అర్థం కానిది ఏది అబద్ధం కాదు. ఎంత డెప్త్ ఉన్న డైలాగు నాకీ అర్థం కాదులే. అరే, నువ్వు నాకపోయినా అర్థం కాదులే. వామ్మో, అరే మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, లెట్స్ గో. రే ఆడోరు చూడు, ఆడోరు చూడు. రే, అటు తీపండి ముందు. రే మామ ఇది కూడా రావట్లేదురా. రే, ఐశ్వర్య కోసం వెళ్తే కల్పనారా ఎదురైనట్టు ఈయన కిడ్నాప్ చేయడానికి వచ్చి మనం ఇరుక్కుపోయామేంట్రా? అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. నీకు ఇంత అర్రర్ మూమెంట్లో హమ్మింగ్ ఎలా వస్తుందిరా? అవులే. రే దరిద్రారా, నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళాలి వెళ్ళాలని. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా కిడ్నాప్ అయ్యారు. మామ ఈ ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఈ నోటే పెట్టరా. బా గుడ్డరా దరిద్రుడా. ఓ అయితే ఓకే. ఏది నోరు పట్టమ్మా. నువ్వు ఆగరా. చూడండి బాస్, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. మనం ఇంకా ఎంత ప్రయత్నించినా బయటపడలేం. రే బచ్చా, జైలు లాంటి కాలేజీ నుండి ఎన్నోసార్లు జంప్ అయితే మీ బాబు ఆపలేకపోయాడు. కీళ్ళే అంతరా. మీకు అర్థమై సాగుదులే. చూడు భయ్యా, ప్రతి సమస్య వెనకాల ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతి అబద్ధం వెనకాల ఒక నిజం ఉంటుంది, అలాగే ప్రతి ప్రయత్నం వెనకాల ఒక ఫలితం ఉంటుంది. మామ టాయిలెట్ వస్తున్నాయిరా. మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? నీ అబ్బా టెన్షన్ టాయిలెట్ కాక తమ డ్రీమ్స్ వస్తాయా? చీదీనా అమ్మ. ఆగాగు.
మామ నీడరా నీడా. ఒక నిమ్మకాయ మొహోడా నేనేం చూసి నువ్వే భయపడుతున్నావురా. మనం ఉంది ఇద్దరం, 1 2 3, మరి 3 నీళ్ళు ఉన్నాయేంటి మామ? గులాం గారు పోయినసారి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయమ్మా లాస్ట్ టైంలో? అదేంటో మామ, 5 క్వశ్చన్ రాసిన 10 మార్కులు వేసాడు. అది తమ టాలెంట్, మూసుకొని పోసుకొని రా. సరే పద. ఈ దరిద్రులకి ఎంత చెప్పినా అర్థం కాదులే. మామా ఇక్కడేదో ఉంది మామా. ఏమైందిరా? ఇక్కడ నేడేదో ఉంది మామా. నానేడ్రా? కాదు మామ, ఇందాక ఇక్కడ ఏదో నేడుంది మామ. ఇందాక నేను చెప్తే విన్నావురా? పా పా. రే చూడిసన్నా, నీ గోస్ట్ మమ్మల్ని రోస్ట్ చేస్తుందిరా. మామ ఏదో చెయ్యి మామ. ఎరా వంకాయ, ఇప్పుడే నమ్ముతావా నీ దెయ్యాలుంటాయని? ఇష్టం వచ్చిన కాయతో పిలువరా, కానీ నన్ను ఎక్కడి నుంచి బయటే పంపించరా. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఒకటే దారి, మనం ఈ దెయ్యంతో కమ్యూనికేట్ అవ్వాలి. నాకు తెలిసి ఇది మనతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటుంది. మనం అమ్మాయిలతోనే కమ్యూనికేట్ అవ్వం, ఇంకా దెయ్యాలతో ఏం కమ్యూనికేట్ అవుతాం? గర్ల్స్ కంటే గోస్ట్లే బెటర్ మామ. షాపింగ్లు అడగవు, ఐస్ క్రీమ్లు అడగవు. ఒక వే ఉంది, స్పిరిట్ గేమ్. దెయ్యాలతో గేమ్ చూడలేదు మామ. పాయింట్స్ సరిగ్గా ఇవ్వకపోతే పేక్ కొరికేస్తాయి. నాకు తెలిసి ఇది ఈ బాల్ దీన్ని చెప్పాలనుకుంటుంది. రాము, లెట్స్ బిగిన్ ద గేమ్. రే మామ, ముందు వీడిని ఎత్తి ఇక్కడి నుంచి పడేద్దాం. రే 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 వద్దురా, రే 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 వద్దురా. లైట్స్ ఆఫ్ చేస్తాను. ఒక విషయం, ఎవరు పారిపోవద్దు, భయపడొద్దు. ఇవి మన గేమ్ రూల్సే మామ. వీళ్ళు ఎదో డౌట్లు. ఈ బాలే చెప్తుంది మనం ఏం చేయాలో. ఇంకెళ్ళి లైట్స్ వేయరా. బాల్ ఎక్కడికి వచ్చి ఆగిందంటే మనకేదో క్లూ ఉన్నట్లే. రావండి ఒకసారి. ఇక్కడేదో పుస్తకం ఉందిరా, రండి చూద్దాం. ఇందులో ఏం లేదు మామ. ఇంతకీ ఆ దెయ్యం పేరేంటో? వాడు రఘువర్మ, వీడు రాంగోపాల్. సరిపోయారు ఇద్దరికిద్దరు. నీకేం కావాలి, మాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ రోజు నా సొంత చెల్లి లాంటి మా క్లాస్మేట్ బర్త్డే. తనకి ఇష్టం లేకపోయినా నా బలవంతం మీద బర్త్డే పార్టీ ఒప్పుకుంది. కానీ పార్టీ మధ్యలో నాకు అర్జెంటుగా రమ్మని ఫోన్ రావడంతో మా ఫ్రెండ్స్ని తనని హాస్టల్ దగ్గర దింపమని చెప్పి వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డే తను కాలేజీకి రాలేదు. పార్టీ వల్ల టైర్డ్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ వరుసగా 2 days కాలేజీకి రాకపోయేసరికి మా ఫ్రెండ్స్ని వెళ్ళి అడిగాను. కానీ వాళ్ళు చెప్పిన సమాధానం నాకు అనుమానం వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగిందని ఆలోచిస్తుండగా సడన్గా ఆ పార్టీలో నేను సీక్రెట్గా పెట్టిన ఫోన్ కెమెరా గుర్తుకొచ్చింది. సీక్రెట్గా ఎందుకు పెట్టానంటే నా చెల్లికి ఫొటోస్ కూడా నచ్చవు. తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ వీడియో చూశాక నాకు అర్థమైంది, నా ఫ్రెండ్స్ తనని రేప్ చేసి చంపేశారు. ఆవేశంలో ఆ ఫోన్ అక్కడే పడేసి వెళ్ళి నిలదీసి అడిగాను. సాక్ష్యం లేకుండా చేయడానికి నా ఫ్రెండ్స్ నన్ను కూడా చంపేశారు. ఇదంతా నేనేదో గేమ్లో భాగంగా చెప్పడం లేదు. ఆ దుర్మార్గులకు ఎలాగైనా శిక్ష పడేలా చేస్తారని అర్థిస్తున్నాను. ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం. నేను పడేసిన వీడియో ఆ బీరువా కిందే ఉంది. ఇవన్నీ మాకెందుకు దయ్యం గారు, మమ్మల్ని వదిలేయండి. లెక్కల్లో ప్రాబ్లమ్సే సాల్వ్ చేయలేం, ఇక మీ ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తాం? నువ్వు ఆగ్రా మామ. ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం, ఒక నమ్మకానికి జరిగిన ద్రోహం, 2 జీవితాల విషాదం. ఇది మనమే సాల్వ్ చేయాలి. అవి అక్కడ కిందకెళ్ళాడు. ఏ? మనం ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. పేపర్లో కూడా వచ్చింది. అత్యాచారం కేసులో 3 యువకులు అరెస్ట్.